సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. హైదరాబాద్ లో అయితే దారుణమైన ఘటన చోటు చేసుకుంది. కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే మనం ఉన్నాం. మా విజ్ఞాన్ కాలేజ్ లో ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు అంటూ కూడా నిన్న రాత్రి చనిపోయినట్లు గాంధీ హాస్పిటల్కి తరలించినట్లు కూడా ఆ తల్లిదండ్రులు చెప్పారు. ప్రస్తుతం ఆ పోలీస్ స్టేషన్ వద్ద మనం ఉన్నాం. ఒకసారి ఆ స్టూడెంట్స్ యూనియన్ కూడా ఇక్కడే ఉంది. వాళ్ళకి మద్దతుగా సపోర్ట్గా నిలుస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కేసు ఫైల్ చేయించి వాళ్ళకి న్యాయం జరిగేలాగా చూస్తూ ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఏం జరిగింది, అక్కడ స్పాట్లో ఏం చూశారు, కాలేజ్లో యాజమాన్యాన్ని అడిగితే ఏం సమాధానం ఇచ్చారంటూ కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చెప్పండి, అంటే కాలేజ్కి మీరు వెళ్ళడం జరిగింది, అక్కడ ఏం జరిగింది మొత్తానికి? రాత్రి నుంచి కాలేజ్ కాడనే ఉన్నాం. 1 వరకు మా స్టూడెంట్స్ అందరూ స్టూడెంట్స్ సంఘాల జాగృతి తెలంగాణ జాగృతి నుంచి అందరూ 1 o'clock వరకు ఉండడం జరిగింది. ఆడ రాత్రి ఉంచుకున్నాడు. పిఎస్ కాడ పోలీసు అలచల్ అంతా చేస్తున్నారు. ఆడ అసలుకి ఇప్పటిదాకా మేము అడిగేది ఒకటే, తెలంగాణ జాగృతి మేము మా స్టూడెంట్స్ మేము ఒకటే అడిగేది, ఫుటేజ్ ఏమైంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ ఏమైంది? సరే పిఎస్కి ఇచ్చిండ్రా, పిఎస్కి ఇచ్చినప్పుడు పోలీసు వాళ్ళు మమ్మల్ని ఆడికించి ఎందుకు ఎలగొడుతున్నారు? మళ్ళీ ఎలగొట్టేదానికి రీజన్ ఉండాలి, పర్టికులర్ రీజన్. ఆ ఉరేసుకొని చచ్చిపోయినా అంటున్నాడు. ఉరేసుకున్నాడు చచ్చిపోయేటోడు నన్ను కిటికీకే ఉరేసుకొని చచ్చిపోతాడా? సరే ఉరేసుకొని చచ్చిపోయాడు. మేము పోయి అసలు ఏమంటారు, అది ఏడైతే ఉరేసుకొని చచ్చిపోయినా ఆడ పోయి నించుంటే ఆ తాడు ఉండదు అసలుకి, ఆడ సిచ్యువేషన్ అసలుకి ఏముండదు. సరే మళ్ళీ ఇంకోటి, లంచ్కి డిన్నర్ టైంలో పోయినరు, కిందికి పోయినరు డిన్నర్ టైంలో. మళ్ళీ హాస్టల్లో ఎందుకు ఓపెన్ అయ్యి ఉంది సార్? హాస్టల్ ఎందుకు ఓపెన్ అయ్యి ఉంది? హాస్టల్కి తాళం వేస్తారు, మళ్ళీ ఆ రోజు ఒక్కరోజే తాళం ఎందుకు ఓపెన్ చేసిండ్రు? మేము అడిగేది ఒకటి, ఫుటేజ్ కావాలి ఫస్ట్ థింగ్. మాకు ఫుటేజ్తో పాటు వాళ్ళు అసలు కాలేజ్ కోడే లేదు, కాలేజ్కి కోడే లేదు. అట్లాంటిది కాలేజ్ కోడ్ లేకుండా 5 క్యాంపస్లు ఎట్లా నడిపిస్తున్నాడు ఆయన? ఐదు కాలేజ్లు ఎట్లా నడిపిస్తున్నాడు? సరే నడిపిస్తున్నా. ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎందుకు లేడు ఇప్పటిదాకా? ఎడ్యుకేషన్ మినిస్టర్, ఒక హోమ్ మినిస్టర్ దిక్కులేడు మనకు. అంటే ఇప్పుడు అక్కడికి స్పాట్కి వెళ్ళి చూసిన తర్వాత మీరు యాజమాన్యంతో మాట్లాడే ప్రయత్నం చేశారు? యాజమాన్యమే అసలు పరాల్లో ఉన్నారయ్యా, ఇంకా ఎవరితో మాట్లాడారు? ఎవరిని అడిగారు అక్కడ? సీసీ కెమెరా నిన్న నైట్ యాక్చువల్గా మేము మా టీజేఎస్ఎఫ్ మా నాయకులం అందరం కలిసి నిన్న రాత్రి మేము పోవడం జరిగింది. రాత్రి 12 o'clock సార్, 12 o'clockకి వాళ్ళ యాజమాన్యం కిందికి దిగొచ్చి సార్ మేము మీకు మార్నింగ్ వరకు మాకు టైం ఇవ్వండి, మీకు మొత్తం అన్ని మేము ముందు పెడతాము, సీసీ కెమెరా ఫుటేజ్ ప్రతి ఒక్కటి మేము ముందుకు తెచ్చి మీకు చూపిస్తాం సార్, దీంట్లో మాకు తప్పేది లేదు సార్. ఈరోజు అయితే మేమేం ప్రశ్నించామంటే, ఈరోజు మీరు వచ్చి మాట్లాడుతున్నారు సార్, ఈరోజు మమ్మల్ని పంపిణీకి మీరు చేస్తున్నారు సార్, రేపు పొద్దున మీరు లేకపోతే ఏది సార్ అంటే, ఈరోజు మార్నింగ్ వెళ్తే ఒక్క యాజమాన్యంలో కనీసం ఒక వ్యక్తి అక్కడ దిక్కులేడు సార్, ఒక స్టూడెంట్ లేరు. రాత్రి 3 గంటలకి స్టూడెంట్స్ని మాయం చేయాల్సిన అవసరం ఏం సార్? లోపల ఉన్న హాస్టల్లో ఉన్న పిల్లల్ని మాయం చేయాల్సిన అవసరం ఏంది సార్ వీళ్ళకి? ఈరోజు పొద్దున సీసీ కెమెరా ఫుటేజ్ అడిగితే ఫుటేజ్ లేదు, పిఎస్లు ఉంది అని చెప్పి అంటున్నారు. మరి రాత్రి మాకు మాట ఇవ్వాల్సిన అవసరం ఏంటి సార్? యూనియన్స్కి రాత్రి మమ్మల్ని పంపిణీకి ఎందుకు సార్ అంతగనం చేసారు? 3 గంటలకు పిల్లల్ని పంపించాల్సిన అవసరం ఏంటి సార్? పొద్దున 6 గంటలకు పిల్లల్ని ఇంటికి పంపించాల్సిన అవసరం ఏంటి సార్? ఇవన్నీ తెలియాలి కదా సార్ మాకు కూడా. అంటే మీరు స్పాట్కి వెళ్ళి చూసిన తర్వాత అక్కడ ఆనవాళ్ళు ఏమైనా కనిపించిందా పిల్లాడికి సంబంధించి? సార్ యాక్చువల్గా ఇప్పుడు ఆ స్టూడెంట్ హైట్ 6 feet సార్, 5 feet కిటికీకి ఉరేసుకొని చనిపోయిందంటే ఏ రకంగా నమ్మమంటారు సార్? ఆ తాడు కూడా ఇంత సన్న తాడు తీసుకొచ్చి మా ముందర పెట్టి తాడేసుకొని చచ్చిపోయిందంటే ఆ తాడు ఇట్లా వీక్తో ఇరిగిపోయే తాడు సార్ అది. ఆ తెగిపోయే తాడికి బాడీ ఇప్పటిదాకా ఫ్యామిలీకి చూపించలేదు. అండ్ 1 more ఇప్పటిదాకా రాత్రి 8 o'clock ఇన్సిడెంట్ జరిగితే స్టూడెంట్స్ యూనియన్స్ కానీ పిఎస్ నుంచి అందరు పోలీసు వాళ్ళు ఆడ పోయే లోపల అసలు బాడీ మాయమైపోయింది. బాడీ ఎట్లా మాయమవుతుంది? బాడీనే చూపించాలి కదా, పేరెంట్స్ కైనా చూపించాలి కదా. లాస్ట్ కనీసం పిఎస్కి ఇంటిమేట్ చేయలేదు సార్. హాస్పిటల్కి వెళ్ళినాక హాస్పిటల్ వాళ్ళు మన పిఎస్కి అప్పుడు డిక్లరేషన్ ఇచ్చినాక హాస్పిటల్ వాళ్ళు వీళ్ళకి చెప్పారు, వీళ్ళంతటికి వీళ్ళు పిఎస్కి ఫోన్ చేయలేదు ఇప్పటిదాకా. అప్పుడు పిఎస్ వెళ్ళి అప్పుడు పోలీసు వాళ్ళు వెళ్ళి ఆడ బందోబస్తు కాస్తారు. ఈరోజు మేము ప్రశ్నిస్తుంటే పోలీసు వాళ్ళు మమ్మల్ని బందోబస్తు పెట్టి మా గొంతు ఎందుకు నొక్కాలి సార్? ఏం తప్పు చేసినాం సార్? ఈరోజు ఇది ఒక్కటి కాదు సార్, ఇగ్నైట్ కాలేజ్ శ్రీ చైతన్య నారాయణలతో ర్యాంకులతో పాటు ఈ సావులలో కూడా పోటీ పడుతుంది. ఇన్ని రోజులు చైతన్య నారాయణ అనుకున్నాం, ఈరోజు ఇగ్నైట్ కూడా దీనికే పోటీ పడుతుంది. పిల్లలు చంపితే ఏమొస్తుంది సార్? ఇలా చేత కాకపోతే హాస్టల్లో తీసేయమనండి, లేదు ఓన్లీ డేస్ కాలేజ్ పెట్టుకొని రన్ చేసుకోమనండి. కోడ్ లేకుండా ఒక కాలేజ్ కోడ్ మీద 5 కాలేజ్ రన్ చేయాల్సిన అవసరం ఏంటి సార్? వీళ్ళకి ఇగ్నైట్ కాలేజ్ వాళ్ళకి లక్షల ఫీజులు తీసుకుంటారు పేరెంట్స్ దగ్గర. మరి ఏం అవసరం ఉంది సార్ వీళ్ళకి? ఇప్పటిదాకా పేరెంట్స్కి ఏం జరిగింది తెలియదు. పాపం వాళ్ళ అనాథాలు అక్కడ రాత్రి 3 గంటలకు వచ్చి పిఎస్లో కూర్చుని ఇప్పుడు వచ్చి ఒక కేసు రాత్రి నుంచి ఒక కేసు ఫైల్ చేయలేదు సార్. వీళ్ళు రాత్రి నుంచి ఒక కేసు ఫైల్ కాలే, పేరెంట్స్ వచ్చి ఇక్కడ కూర్చున్నారు సార్ లోపల, పిఎస్ లోపల కూర్చొని. మమ్మల్ని ఎలా కొడితే ఏమొస్తుంది సార్? పేరెంట్స్కి ఆన్సర్ ఏమంటున్నాం మేము, మాకు ఒక్కరికి ఆన్సర్ ఏమనట్లే, పేరెంట్స్కి ఆన్సర్ ఏమంటున్నాం. మళ్ళీ అట్లానే చేయాలి కదా సార్. పోల్చలు వచ్చి ఆడ బందోగా సాహసం ఏముంటుంది సార్? ఈడికి వచ్చి ఆన్సర్ ఏమనండి, పేరెంట్స్కి ఆన్సర్ ఏమనండి, యూనియన్లకు ఆన్సర్ ఏమనండి. రాత్రి పోల్చలే అన్నారు కదా, అరే భయ్ రేపు పొద్దున మీకు మీ ఫుటేజ్ మీకు ఇస్తాము,
మేము చూపిస్తాము, ప్రతి ఒక్కటి ప్రూవ్ చేస్తాం మేము అన్నట్టు. మళ్ళీ రేపు పొద్దున పోలీసులు ఎందుకు వెళ్ళగొడుతారు సార్? రాత్రి 10 మంది పోలీసులు వస్తే రేపు పొద్దున 100 మంది పోలీసులు అయ్యారు. ఎందుకు సార్ అంత భయం? పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు? మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. పోలీసు వాళ్ళు కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తారు. ఓపెన్గా చెప్పాలంటే నా రాత్రి ఏదైతే సిఎస్ఆర్ ఉండే ఎస్ఎస్ఆర్ ఉండే అందరు ముంగట ఏమని చెప్పిండో, ఒక మేనేజ్మెంట్ వచ్చి డైరెక్ట్ అందరు ప్రతి ఒక్క యూనియన్ ఉండే ఆడ, ప్రతి ఒక్క యూనియన్ ఉండటం మనోడు చెప్పింది ఒకటే ఒక మాట, మార్నింగ్ 9:30కి రండి, మీకు ఫోటేజ్తో సహా అన్ని ఎవిడెన్స్ ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి ఇస్తా అని చెప్పిండు. యాక్చువల్గా ఏదైతే సూసైడ్ అని చెప్తున్నానే, సూసైడ్ అయితే కాదు, అది కంపల్సరీ కాలేజ్ వాళ్ళు చంపిర్రు. 100% చెప్తాం ఈ మాట. ఎప్పటికైనా ఇగ్నైట్ అనే కాలేజ్ని మళ్ళీ తెరవనీయం. ఇగ్నైట్ ఒకటే కాదు, ప్రతి ఒక్క క్యాంపస్ చెప్తున్నాం, యావత్ తెలంగాణ మొత్తం చెప్తున్నాం. ఏ క్యాంపస్ కానీ నెక్స్ట్ కానీ ఇది రిపీట్ అయింది అనుకో, వాళ్ళది మాత్రం ఘోరంగా ఉంటుంది పరిస్థితి. తెలంగాణ జాగృతి నుంచి చెప్తున్నాము. ఇగ్నైట్ అనే కాలేజ్ ఏడ రన్ అయినా సరే ఫస్ట్ తెలంగాణ జాగృతి పోయి కూర్చుంటుంది. విద్యార్థులకు సమస్యలు వచ్చినాయా తెలంగాణ జాగృతి ముందుండి కొట్లాడుతుంది. ఇది మాత్రం మేము హామీ ఇస్తున్నాము. ఇగ్నైట్ అనే ఒక్క కాలేజ్ కాదు సార్, కోడ్ లేని పర్మిషన్ లేనివి ఏ కాలేజీలు ఉన్నాయో ప్రతి ఒక్క కాలేజ్ని ముట్టడిస్తాము, ప్రతి ఒక్క కాలేజ్ బంద్ చేపిస్తాము, ప్రతి ఒక్క కాలేజ్ని బైకాట్ చేసి ఆ స్టూడెంట్స్ని ఏదైతే కోడ్ ఉందో పర్మిషన్ ఉందో ఆ కాలేజ్లో జాయిన్ చేసేటట్టు మేము ప్రయత్నిస్తాం సార్. చూస్తున్నాం కదా, జాగృతికి సంబంధించి యూత్ అయితే ప్రతి ఒక్కటి మేము గమనిస్తూ ఉన్నాము. అన్యాయం జరుగుతూ ఉంది, అన్యాయం జరిగిన చోట ఖచ్చితంగా మేము ఉంటాము, ప్రశ్నిస్తాము, మా వాయిస్ అనేది రేస్ చేస్తామంటూ కూడా గట్టిగా గళాన్ని అయితే విప్పుతూ ఉన్నారు. పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చి గట్టిగా నినాదం చేస్తూ ఉంటే ఇక్కడ ఏ ప్రూఫ్స్ బయట రానివ్వకుండా చేస్తూ ఉన్నారు, మేనేజ్ చేస్తూ ఉన్నారు. అసలు కోడ్ లేని కాలేజ్ని ఎలా రన్ చేస్తారు, ఖచ్చితంగా దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలి, మేమైతే ముట్టడించే ప్రయత్నం కూడా చేస్తామంటూ కూడా ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది.